వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం తమిళనాడులో ఒక సినిమా వివాదంగా మారుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. అమరన్ సినిమా మొదటి నుంచి కూడా కలెక్షన్ దిశగా దూసుకుపోతుంది. కాకపోతే వివాదానికి కారణం ఏంటి? ఏకంగా సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్స్ పైన పెట్రోల్ బాంబు వేయడంతో అసలు వివాదం చెలరేగింది. వివరాల్లోకి వెళ్తే అమరన్ సినిమాలో శివకార్తికేయన్ అండ్ సాయి పల్లవి నటించారు. అయితే ఇది మొదటి నుంచి వివాదాల దిశగా నడుస్తూనే ఉంది. అసలు పెట్రోల్ బాంబు వేయటంత సీన్ ఏముంది అంటూ విచారిస్తే దానిలో అయితే కాశ్మీర్ ఉగ్రదాడిలో మృతి చెందిన ముకున్ వరదరాజన్ బయోపిక్ ఇది. అయితే ఆయన సినిమాలో కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లింలు ఉగ్రవాదులు అంటూ చిత్రీకరించారన్నదే సినిమా వివాదం. అయితే వివాదం అక్కడి నుంచి మొదలయ్యి అంతటితో ఆగట్లేదు. ప్రస్తుతం ఇది వివాదాల దిశగా నడుస్తూనే ఉంది. రోజుకొక వివాదం చుట్టుముడుతూనే ఉంది. సో దానికి సంబంధించిన సమాచారం కోసం తేజ లైన్లో ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే తేజ. నమస్తే నవీన్. అసలు అమరన్ సినిమా వివాదం ఏంటి తేజ? అమరన్ సినిమా వివాదం ఏంటంటే ప్రధానంగా ముస్లింసే. ఇప్పుడు తమిళనాడులో ఒక ఏరియాలో ముస్లింస్ అందరూ ఎక్కువగా ఉండే ఏరియాలో ఆ సినిమా ఒక థియేటర్ లో ఆడుతుంటే కొంతమంది వ్యక్తులు ఆ సినిమాను చూసి జీర్ణించుకోలేక థియేటర్ పైన బాంబులతో దాడి చేయడానికి ప్రయత్నించారు. ఎందుకంటే అమరన్ సినిమా మొత్తం కూడా కాశ్మీర్ దగ్గర జరిగిన సిచ్యువేషన్స్ నేపథ్యంలో వచ్చింది మూవీ. ముకుంద్ అనే ఒక ఆర్మీ ఆఫీసర్ అందులో మరణించారు. ఆపరేషన్ లో అతనితో పాటు వర్క్ చేసే ఇద్దరు కూడా పేరు సరిగ్గా ఐడియలేదు, ఇద్దరు కూడా మరణించారు. ఇద్దరు కూడా మరణించారు అన్నమాట ఆపరేషన్ లో. దాన్ని బేస్ చేసుకుని రీసెంట్ గా అమరన్ అనే మూవీ ఒకటి వచ్చింది. రైట్. ఆ మూవీ మంచిగా తెచ్చుకుంది. ఓవరాల్ ఇండియాలో చూసుకున్నా చాలా సినిమా మంచి అవార్డ్స్ ని కూడా సొంతం చేసుకుంది. ముఖ్యంగా అందులో నటించిన శివకార్తిక్ గారు గాని సాయి పల్లవి గారు గాని, ఎందుకంటే అది ఒక రియల్ స్టోరీని తీసుకుని కొన్ని కల్పితాల సన్నివేశాలని చిత్రీకరించి రిలీజ్ చేశారు. సాధారణంగా సినిమా ఏంటంటే మనం ఎంత రియాలిటీ స్టోరీ తీసుకున్నా, రియల్ లైఫ్ లో జరిగిన స్టోరీలు తీసుకున్నా కల్పితాలు ఖచ్చితంగా ఉంటాయి. సినిమాలు అంటేనే కల్పితాలు కదా. డెఫినెట్లీ. సో ఆ విధంగా దాన్ని తీయడం జరిగింది. ఈ సినిమాలో ఏంటంటే ఇప్పుడు కాశ్మీర్ లో ఎక్కువగా ఈ జవాన్లకి అంటే ఫైట్స్ ఎక్కువ వీళ్ళకే ముస్లిమ్స్ తోటే జరుగుతూ ఉంటాయి. అంటే కాశ్మీర్ ని సపోర్ట్ చేస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. కొంతమంది ఏంటంటే మారిపోయి మన భారతదేశంలోనే ఒక భారతీయ ముస్లింలానే ఉంటారు. కొంతమంది ఏంటంటే మేము భారతీయులం కాదు, మేము ఇంకా కాశ్మీర్ మా సొంతం అని కొంతమంది ఇప్పటికీ స్టిల్ ఈ రోజు వరకు కూడా చాలా మంది ఫైట్ చేస్తున్నారు. సో వాటి నుంచి వాళ్ళ దాడుల నుంచి జనాల్ని రక్షించడానికే అక్కడ చాలా ఫోర్సెస్ ఉన్నాయి అక్కడ ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు థియేటర్స్ పైన కాశ్మీర్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా ఇప్పటి వరకు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా తరచుగా దాడులు జరుగుతూ ఉంటాయి, ఏదో ఒక బాంబులేషన్ జరుగుతూ ఉంటది. చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు ఉన్నవారు, స్కూల్లో జాబులు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా చనిపోతూ వస్తున్నారు. సో ఈ వీళ్ళు ఒకనొక టైంలో ఏం చేస్తారంటే ఒక ఆపరేషన్ చేసి ఒక ఉగ్రవాదీ సంస్థ ఏదైతే ఉందో దాన్ని మాయ చేయాలి, దాని నుంచి ప్రజల్ని రక్షించాలి అని చెప్పేసి ముస్లిం ఎవరైతే ఉన్నారో హెడ్ ని టార్గెట్ చేసి మూవీలో చెప్తున్నాం టార్గెట్ చేసి అతను పట్టుకుని చంపేస్తారు. అతను చంపేసిన తర్వాత హీరో కూడా చనిపోతాడు. సినిమాలో రియల్ గానే జరిగింది, హీరో కూడా చనిపోతాడు. అట్లా జరిగిన స్టోరీని కొంతమంది వ్యక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే పెట్రోల్ బాంబ్ వేయటం ద్వారా అక్కడ వివాదం పెద్ద ఎత్తున సాగుతుందని చూడాలా? ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు అనేది చిన్న స్టేట్ కాదు, చాలా పెద్ద స్టేట్. అక్కడ దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. మనం చూస్తున్నాం కదా ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం గురించే రకరకాల ఫైట్స్ అవుతున్నాయి. ఇది కొత్తగా వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ మరి అంటే అక్కడ ప్రభుత్వం ఇంకా మరి ఎవరైతే మామూలు దాడులు చేశారో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుందా అనేది ఇప్పటివరకు అయితే తెలియదు. అండ్ పూర్తిగా కొంతమంది ముస్లిం సోదరులు అయితే దాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు అంటే ఒక సినిమాలో ఒకరిని మంచిగా చూపిస్తారు, ఒక సినిమాలో చెడ్డగా చూపిస్తారు. సినిమాలు అంటేనే కల్పితం. కేవలం మనం ఒక 2.5 గంటల సంతోషంగా ఆనందంగా ఉండడానికి మాత్రమే సినిమాలు. ఈ సినిమాను కూడా ఎందుకు తీశారంటే ఇలా ఉంది కాశ్మీర్ సిచ్యువేషన్, ఇలా చనిపోయారు భారతదేశ ఒక ఆర్మీ జవాన్ ఈ విధంగా చనిపోయారు, మన కోసం పోరాడుతూ వాళ్ళు చనిపోతున్నారని తెలియపరచడానికి మాత్రమే సినిమా ఇది. ఏ ముస్లిం సోదరుల్ని కించపరచడానికి తీసిన సినిమా కాదు.
కేవలం వాళ్ళని నిజాన్ని బయట చూపించాలి. అక్కడ ఈ కాశ్మీర్ లో ఏదైతే జరుగుతుందో ఆ వాస్తవాన్ని బయట పెట్టడానికి వచ్చింది అమరన్. కాకపోతే ముకుంద్ అనే జవాన్ రియల్ లైఫ్ స్టోరీని తీసుకుని, అంటే అతను ఫ్యామిలీ స్టోరీని కూడా తీసుకుని యాడ్ చేసి కలిపి తీశారు. సినిమా రైట్ తేజ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది పరిస్థితి ప్రస్తుతం సినిమాగా తెరకెక్కినప్పుడు అమరన్ సినిమా, కానీ ఇప్పుడు వివాదాల బాటగా సాగుతూ ఉంది. అయితే మొదటి నుంచి కూడా వివాదాలు చెలరేగినప్పటికీ ఎప్పుడైతే తిరువనెల్లి సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్పై పెట్రోల్ వేయటంతో వివాదం మరింతగా చెలరేగింది. అసలు వివరాల్లోకి వెళ్తే ఆ బయోపిక్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటనే, కానీ సినిమాలో రాజ్ కుమార్ పెరియార్ స్వామి చూపించిన విధానంలో కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లింలు ఉగ్రవాదులు అన్నట్టుగా చూపించడమే ఇక్కడ ప్రధాన కారణంగా కనిపిస్తుంది. సో వివాదాల బాటగా సాగిపోతున్న అమరన్ సినిమా చూద్దాం మరిన్ని వివాదాలకి కేర్ ఆఫ్గా మారుతుందో అండ్ ఎటుగా సాగుతుందో. స్టే ట్యూన్ టు 100 TV ఫర్ మోర్ అప్డేట్స్.